అండ్ షజ్ఞ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు సాంగ్స్ కూడా వినిపించింది. అండ్ వంశీ అసలు అద్దరు కొట్టేశాడు సినిమా. అంటే నా సినిమాలో సాంగ్స్ చాలా ఇప్పటికీ కూడా చాలా మంది వింటూ ఉంటారు, అవి ఇంకా ఇప్పటికీ ప్లేలిస్ట్లో ఉంటాయి. అండ్ అలా చాలా ఏళ్ల తర్వాత నాకు ఒక మంచి ఆల్బమ్ నా కెరియర్లో వస్తుందని నేను నమ్ముతున్నాను ఈ సినిమాతో వంశీ. అండ్ ఐఎమ్ షూర్ యూ హ్యావ్ బ్రైట్ లాంగ్ ఫ్యూచర్. అండ్ సో దట్స్ డెఫినెట్గా ఆల్రెడీ షజ్ఞ చెప్పినట్టు వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ సినిమా చేయడం. అంటే సాంగ్స్ అయితే అద్దరిపోయినాయి. అండ్ షజ్ఞ స్టోరీ కూడా బేసిక్లీ ఏంటంటే మనకి యూనో ఒక సేయింగ్ ఉంటుంది, బిలీవ్ నథింగ్ యూ హియర్ అండ్ హాఫ్ ఆఫ్ వాట్ యూ సీ. మనం విన్నది ఏది నమ్మద్దు, చూసింది సగం నమ్మచ్చు అనేది ఉంటుంది. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్ కదా. సో అలాంటి ఒక స్టోరీ ఈ జనరేషన్కి తగ్గట్టు, ఈ జనరేషన్కి యూనో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఏం జరగచ్చు, ఎందుకు అనేది చాలా బ్యూటిఫుల్గా షజ్ఞ చూపించడం జరిగింది ఈ సినిమాలో. సో ఈ సినిమాకి మా స్టాఫ్ కూడా చాలా పాపం ఏంటంటే తను ఒక హెయిర్ కూడా సైడ్కి వచ్చినా వెంటనే పాపం మా హెయిర్ స్టైలిస్ట్ మా టీంని కూడా వాళ్ళు ఈ షూటింగ్ అంటే ఫస్ట్ వాళ్ళు షేక్ అయిపోతూ ఉంటారనమాట, అయ్యో బాబాయ్ ఇప్పుడు ఏమంటుంది ఏమా అని. సో మా స్టాఫ్ కూడా చాలా థ్యాంక్స్. మీరు కూడా చాలా ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో ఇంత ఎఫర్ట్ పెట్టి పని చేసినట్టు ఉన్నారు మీరు కూడా ఈ సినిమాకి. సో ఆన్ దాట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ వచ్చినందుకు. ఇది ఒక జస్ట్ ఒక చిన్న లుక్ రిలీజ్ చేశాము. ఇందులో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీరు సాంగ్స్ అనేవి ఈ సినిమాలో డెఫినెట్గా మీ హార్ట్కి చాలా క్లోజ్గా ఉంటాయి. అండ్ నా ఇంత మునుపు లైక్ ద ఆల్బమ్స్ హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి ఆల్బమ్స్ నేను చాలా మిస్ అయ్యాను. నేను నా సినిమాలో ఇలాంటి ఆల్బమ్ రావట్లేదని. బట్ ఈ సినిమా మీరు సాంగ్స్ రిలీజ్ అయ్యాక మీరే అంటారు డెఫినెట్గా ఈ సాంగ్స్ ఇప్పుడు ఒక 18 ఇయర్స్ తర్వాత హ్యాపీ డేస్, కొత్త సాంగ్స్ ఎలా వింటారు, ఒక 10 ఏళ్ళ తర్వాత హలో ఇట్స్ మీ సాంగ్స్ కూడా మీరు ఇలానే వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సినిమా ఇంకా చాలా మెటీరియల్ ఇంకా త్వరలో వదులుతాము. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ a long time I'm coming back with ఒక మంచి లవ్ స్టోరీతో రాబోతున్నాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, వెరీ క్లీన్, వెరీ నీట్ సినిమా ఇది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక లేడీ డైరెక్టర్ అంటే ఒక సెన్సిబిలిటీస్, ఆ ఫ్యామిలీ సెన్సిబిలిటీస్ అనేటివి కూడా తను చాలా అద్భుతంగా చూపించింది. అండ్ మా సినిమాలో ఆమని గారు కూడా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశారు. సో ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ హర్ యాజ్ వెల్. అండ్ ఇంకెవరినైనా ఇఫ్ ఐ ఫర్గాట్ ఐఎమ్ సారీ, నెక్స్ట్ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.